హాయ్ హలో ఐఎమ్ యువర్ డాక్టర్ రాహుల్ ప్రణీత్, న్యాచురోపతి ఫిజిషియన్. అండ్ మన ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో డీటాన్ గురించి చెప్పండి బ్రో, న్యాచురల్ టిప్స్ అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, రీల్ని అర్జెంట్గా సేవ్ చేసుకొని డీటాన్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అసలు ఈ ట్యానింగ్ అనేది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ మనం ప్రైమరీగా తెలుసుకున్నాం. ఎప్పుడైతే మన బాడీ మీద సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో యూవీ రేస్, అది ఆటోమేటిక్గా మీ లోపల ఉన్న మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేసిద్ది. అండ్ అక్కడ నుంచి మనకు మెలనిన్ అనేది సింథసైజ్ అవుద్ది. ఆ మెలనిన్ అనేది మన స్కిన్ ఎపిడెర్మిస్లో ఉన్న కెరాటినోసైట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ లెవెల్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకు ఆ మెలనిన్ అనేది ఎక్కువ కెరాటినోసైట్స్లో రీచ్ అవుతుంది. దానివల్ల మనకి బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పుడు మనకి ట్యానింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రైమరీ కాజ్. అంతేగాని మీకు ఏదో డస్ట్ వల్లనో లేకపోతే ఎక్కువ తిరగడం వల్ల దాని వల్ల కాదు, ప్రైమరీ కాజ్ ఇది. అండ్ దీన్ని ఎలా మనం డీటాన్ చేద్దామో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, రీల్ని అర్జెంట్గా సేవ్ చేసుకొని డీటాన్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లెట్స్ కమ్ ఆన్. నెంబర్ 1, లెమన్ జ్యూస్ అండ్ హనీ. లెమన్ జ్యూస్ అండ్ హనీని 2 ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేసేసి ఎక్కడైతే మీకు ట్యానింగ్ ఉందో ఆ ఏరియాస్లో అప్లై చేసేసుకోండి. ఒక 10 to 15 minutes వరకు దాన్ని అలానే ఉంచి ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనకి లెమన్ జ్యూస్లో సిట్రిక్ యాసిడ్ అండ్ వైటమిన్ సి ఉంటుంది. అది మనకి స్కిన్ని బ్లీచ్ చేసిద్ది. అండ్ మళ్ళీ ఇంకా మీకు పిగ్మెంటెడ్ సెల్స్ అనేవి మీ స్కిన్ పైన ఉన్న వాటిని కూడా నీట్ని ఎక్స్ఫోలియేట్ చేసిద్ది. అండ్ ఎక్సెస్ మెలనిన్ ఉన్నదాన్ని కూడా మనకి రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ మనకి హనీ వచ్చేసేసి మంచి యాంటీ మైక్రోబియల్ యూజ్ చేసిద్ది అండ్ మీ స్కిన్ని బాగా మాయిశ్చరైజ్ చేసిద్ది. అండ్ నెంబర్ 2 వచ్చేసి అలోవెరా జెల్. దీన్ని మనం క్యాజువల్గా నైట్ బెడ్ టైం పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ అలా వాష్ చేసేసుకున్నా నో ప్రాబ్లం, మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇందులో మనకి అలోయిన్ అండ్ పాలిసాకరైడ్స్ అనేవి ఉంటాయి. ఇది మీ మెలనిన్ ప్రొడక్షన్ని చాలా మట్టుకి తగ్గిస్తుంది. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అండ్ టార్జ్ వచ్చేసి మనకి సమ్ అమౌంట్ ఆఫ్ గ్రామ్ ఫ్లోర్, అందులో కొంచెం యోగట్ వేసుకొని అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ టర్మరిక్, ఈ మూడింటిని మిక్స్ చేసేసుకొని ఎక్కడైతే మీకు ట్యానింగ్ బాగుందో ఆ ఏరియాస్లో అప్లై చేసుకొని 20 minutes తర్వాత వాష్ చేసేసుకోండి. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, గ్రామ్ ఫ్లోర్ అనేది మనకి ఏమైనా డెడ్ సెల్స్ అలాంటివి ఉన్నా కానీ అవన్నిటిని ఎక్స్ఫోలియేట్ చేసేసిద్ది. అండ్ ఈ పెరుగు అనేది మనకి యోగర్ట్ మీ స్కిన్ని చాలా బ్రైట్గా చేస్తుంది. అండ్ అదర్ థింగ్ మనకి టర్మరిక్ వచ్చేసి దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇక్కడైనా రిపేర్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ అదేంటనే మీకు మంచి స్కిన్ని ప్రొవైడ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మిగతా వచ్చేసి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ కుకుంబర్, టమాటో అండ్ పొటాటో ఇలాంటి జ్యూసెస్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ ఆల్సో హైడ్రేట్ యువర్ స్కిన్. అండ్ మళ్ళీ ఎక్సెస్ ఎక్కడైనా ట్యాన్ ఉంటే దాన్ని ఫేడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. 15 to 20 minutes పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మనకి ముల్తానీ మిట్టి అండ్ శాండిల్వుడ్ ఇలాంటివి కూడా చాలా యూజ్ అవుద్ది. మనకి ఎక్సెస్ ఆయిల్ని మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ మన స్కిన్కి కావాల్సిన మంచి మినరల్స్ అవన్నీ కూడా అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి.